మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథలకు స్వాగతం. ఈరోజు నేను వినిపించబోతున్న కథ మబ్బులు విడివడి. ఈ కథ 2015 సంవత్సరం సెప్టెంబర్ నెల జాబిలీ మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇప్పుడు మీరు వినండి మబ్బులు విడివడి కథ. మీ అల్లుడు గారు నన్నైనా వదిలేస్తారు కానీ స్నేహితులను మాత్రం అసలు వదలరు. ఎందుకు నానా 2 రోజులు ముందు రండి అని పదే పదే చెబుతారు అని నిష్ఠూరపడింది విజయ తన తమ్ముడి పెళ్లికి ఆహ్వానించడానికి వచ్చిన తండ్రితో. అందుకే కదమ్మా సాహిబ్ ఫ్యామిలీని మాథ్యూస్ ఫ్యామిలీని కూడా 2 రోజులు ముందుగానే రమ్మని చెప్పి వస్తున్నాను అని నవ్వారు ఆయన. నేను మాత్రం నవ్వలేకపోయాను. నిజంగా మా ముగ్గురు స్నేహితులు మీ కలిసి నా బావమరిది పెళ్ళికి వెళ్ళే అవకాశం ఉందా? ఆ పెళ్లి కన్నా ముందుగా ఈ ఏడాది రంజాన్ మాసంలో రాఖీ పండుగ కలిసి వచ్చింది. ఆ రోజునే మాథ్యూస్ కొడుకు ఆర్య పుట్టినరోజు కూడా. 3 సందర్భాలు కలిసిన ఆ రోజుని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నామో. అనుకున్నది ఒకటైతే అయ్యింది మరొకటి. మేము ముగ్గురం బాల్య స్నేహితులమే. ఒకే వీధిలో పుట్టి పెరగటమే కాదు, ఒకే బడి, ఒకే కాలేజ్, ఆఖరికి ఒకే విశ్వవిద్యాలయంలో వేరువేరు భాషలలో విద్యార్థులకు పాఠాలు బోధించే ఆచార్యులమి కూడా. మా ముగ్గురికి పెళ్ళిళ్ళు జరిగి బిడ్డలు పుట్టిన తర్వాత మా బంధం మరింత బలోపేతం అయింది. అంతగా మా కుటుంబాలు అల్లుకుపోయాయి. స్నేహం అనే దారంతో అల్లుకున్న మా కదంబమాలని ఎవరూ త్రుంచలేరని మా ప్రగాఢ విశ్వాసం కూడా. ఎవరో దిష్టి పెట్టినట్టు ఆ విశ్వాసానికి బీటలు పడ్డాయి ఇప్పుడు. ఒక నెల రోజుల క్రితం అనుకోకుండా యూనివర్సిటీకి సెలవులు ప్రకటించడంతో మా మిత్రులు ముగ్గురు కలిసి ఎన్నాళ్ళుగానో చూడాలనుకుంటున్న బారా ఇమాంబరా గుర్తుకు వచ్చింది. కుటుంబాలతో కాకుండా ఈసారి మేము ముగ్గురమే ప్రయాణం అయ్యాం. లక్నో ఎక్స్ప్రెస్కి తత్కాల్లో టికెట్స్ బుక్ చేసుకుని అక్కడ ఏమేమి చూడాలో గూగుల్లో సెర్చ్ చేసి చూసుకుని నోట్ చేసుకుని గైడ్ని కూడా మాట్లాడుకుని మరీ వెళ్ళాం. అక్కడ రైల్వే స్టేషన్లో దిగగానే బాగా ఆకర్షించింది గుర్రపు బండి ప్రయాణం. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన నగరంలో అన్ని వాహనాలతో పాటు గుర్రపు బండ్లు ఉండటం సంతోషం కలిగించింది. లక్నోని నవాబుల నగరము, కోటల నగరము అని కూడా పిలుస్తారట. ఇక్కడ లేనిది ఏమీ లేదు. ఈ నగరం దేశానికి గుండెకాయ లాంటిది అని చెప్పాడు టాంగావాలా. హోటల్కి వెళ్ళి త్వరగా రెడీ అయిపోయి గైడ్ని తీసుకుని నగరం చూడటానికి వెళ్ళాం. నగరం మధ్యగా ప్రవహిస్తున్న గోమతి నది, పచ్చని పార్కులు అన్నింటినీ చాలా ఆసక్తిగా గమనించాం. మాథ్యూస్ అయితే తన చిన్న నోట్బుక్లో అన్నీ వివరంగా వ్రాసుకుంటుంటే నేను ఆ నగరాన్ని, కోటలని అన్నింటినీ కెమెరాలో బంధించాను. బారా ఇమాంబారా, చోటా ఇమాంబారా మరియు 60 అడుగుల ఎత్తుతో టీవీగా నిలబడిన రూమీ దర్వాజా, అస్పీ మసీద్ అన్నిటినీ చూడటానికి 2 కళ్ళు చాలలేదు. అదంతా గొప్ప సంస్కృతి సంపద. ఏదో ఒకసారి చూసి తిరిగి రావాలనిపించలేదు. ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఇంకో 2 రోజులు అక్కడే ఉండి మళ్ళీ తిరిగి వచ్చాము. 225 ఏళ్ల నిర్మాణాలని, అప్పటి సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి అచ్చరువు చెందాము. సాయం సమయంలో అస్పీ మసీద్ మెట్ల మీద కూర్చుని చల్లగాలిని, పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ గైడ్ తెలుపుతున్న విషయాలను వ్రాసుకుంటూ విద్యుత్ దీపాల కాంతులతో ఆ పురాతన అద్భుత నిర్మాణాన్ని కన్నులలో నింపుకుంటూ అనుభూతిని నింపుకున్నాను. ఎప్పుడు సెలవులు దొరికినా ఇక్కడికే వస్తాము, మాకు బాగా నచ్చింది ఈ నగరము అని చెబితే గైడ్ కూడా సంతోషించాడు. ఎన్నాళ్ళుగానో చూడాలనుకున్న ప్రదేశాలను చూస్తున్న ఆనందంలో నేను సాహిల్ని బాగా గమనించలేదు, కానీ మాథ్యూస్ బాగా గమనించాడు.
తను మర్సియా బుక్స్ కొనుక్కున్నాడు. అందరం కలిసి ముషాయిరాకి వెళ్ళాము. మాథ్యూస్ తన కొడుకుని అక్కడున్న సైనిక్ స్కూల్లో చేర్చాలని ఎంతగా బొబ్బలాటపడ్డాడో. వివరాలన్నీ సేకరించాడు. అన్ని చోట్ల సాహిల్ ముభావంగానే ఉన్నాడు. ముఖ్యంగా 50 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో అతి పెద్దగా నిర్మించిన సెంట్రల్ హాల్ను చూసిన తర్వాత ఒక మాట అన్నాడు. ఇలాంటి నిర్మాణ శైలి భారతీయుల వల్ల అవుతుందా అని. నేను నివ్వెరపోయాను. చరిత్రని మర్చిపోతున్నావు. ఇక్కడ అంతకుముందు గొప్ప రాజులు ఉండేవారు, రాజ్యాలు ఉండేవి. మొఘల్ సామ్రాజ్యపు రాజులు గొప్పవాళ్లే, కాదనను. కానీ పరిజ్ఞానం ఏ ఒక్కరి సొంతం కాదు. టర్కీ వాళ్ళు, యూరోపియన్స్ గొప్పవాళ్ళు అనే ముందు మన హంపి నిర్మాణాలని, అజంతా ఎల్లోరా కట్టడాల సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువగా చూడకు. ముస్లిం దండయాత్రలో కూల్చివేసింది కట్టడాలని, దోచుకు వెళ్ళింది మన సంపదలని మాత్రమే కాదు, మన సాంస్కృతిక జీవనాన్ని కూడా విచ్ఛిన్నం చేశారు అన్నాను. సాహిల్ మౌనంగా ఉండిపోయాడు. తర్వాత నేను మాథ్యూస్ మాట్లాడుకుంటూనే ఉన్నాము. ప్రతి దేశంకి మూలమైన ఒక సంస్కృతి ఉన్నప్పటికీ కొన్ని వందల ఏళ్లకు అది మాయమైపోతుంది. సాంఘిక ఆర్థిక కోణాలు, అసమానతలు ప్రజల జీవితాలను దుర్భరం చేస్తాయి. అందుకేనేమో అంతకుముందు రాజైన అక్బర్ దీన్ ఈ ఇలాహీ స్థాపించాడు లాంటి విషయాలతో చరిత్రని సింహావలోకనం చేసుకున్నాము. తిరుగు ప్రయాణంలో కూడా సాహిల్ ఎక్కువ మాట్లాడలేదు. అలసిపోయాడేమో అనుకున్నాను, కానీ తనలో భావవైరుధ్యం చోటు చేసుకున్నది నేను అనుకోలేదు. అప్పుడప్పుడు సంభాషణలో పాలు పంచుకుని ఈ దేశంలో అందరూ సమానం కాదన్నట్లు మాట్లాడాడు. నేను వాదించాను. చరిత్ర, వర్తమానం తెలిసిన మనమే ఇలాంటి అపోహలతో, అహంతో మనసులో ద్వేషాన్ని పెంచుకుంటూ పోతే భవిష్యత్తులో ఈ దేశ చిత్రపటం ఎలా ఉంటుందో ఊహించవా? ఎక్కడో చోటు చేసుకున్న చిన్న ఘర్షణ వల్ల రాజకీయ నాయకుల స్వార్థానికి ఓతమై వారి వారి ప్రసంగాలతో కావాలని విద్వేషాలను రగిల్చి రాత్రికి రాత్రే గ్రామాలను శ్మశానాలుగా మార్చివేశారు. ఆ సంఘటనలను వార్తలలో చూసి, వీడియో దృశ్యాలను చూసి మనం ఎంత దిగ్భ్రాంతికి గురయ్యాం. కొన్ని దృశ్యాలను చూసి ఏమైంది వీళ్ళకి, తోటి సోదరులపై ఇంత కక్ష పెంచుకున్నారు, ఎక్కడైనా పొరపాటు జరిగితే చట్టం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం కోసం పోరాడాలి, కానీ ఇలా మారణాయుధాలతో దాడి చేసి తరిమి తరిమి కొడతారా, పసిపిల్లలను కూడా చూడకుండా అని నేను కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే, అరే బాయి ఊరుకో, ఇంత సున్నితంగా ఉన్నావే, రాజకీయం అనే పాము పడగనేడన బతుకుతున్నాం మనం. వాళ్లే నరికిస్తారు, తగలపెట్టిస్తారు, మళ్ళీ వాళ్లే వాటేసుకుని మంచిగా చేశాం అంటారు. ఓట్ల ముందు 4 రోకలు విసిరితే వాలిపోయే పావురాళ్ళు ఈ అమాయక జనం. వీళ్లలో కొందరు చూడు, రేపు ఇలా జరిగింది అనే దానికి సాక్ష్యం కూడా చెప్పరు. అయిపోయిందేదో అయిపోయింది, ఇప్పుడు మేమంతా బాగున్నాం అంటారు అని నువ్వు నన్ను ఓదార్చే ప్రయత్నం చేయలేదా? మనం ఆ వీడియోలని విద్యార్థులకు చూపించి అక్కడ ఏం జరిగిందో అన్న అవగాహన కల్పించలేదా? ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు? గట్టిగానే అడిగాను. సాహిల్ మాట్లాడకుండా దుప్పటి కప్పుకుని నిద్రకు ఉపక్రమించాడు. అలా మా విహారయాత్ర ముగిసింది. ఊహ తెలిసిన దగ్గర నుండి ఏ భేదాభిప్రాయం లేకుండా పెరిగిన మా మధ్య లక్నో పర్యటన బాధాలు భేదాలు సృష్టించింది. రోజు కలవటాలు లేవు, మధ్యాహ్నపు భోజనం పంచుకోటాలు లేవు. ఒకరికొకరు ఎదురైనప్పుడు ఏవో ముక్తసరి మాటలు లేదా తప్పించుకుని తిరగటం చేస్తున్నాడు సాహిల్. మా మధ్య ఎలా ఉంటే యూనివర్సిటీలో మరో రకం గొడవలు. ర్యాగింగ్ టాకెట్కి ఒక అమ్మాయి చనిపోవటం, అందుకు బాధ్యులు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని అనుకోవటం, ఆ వర్గానికి చెందిన వాడిని నేను కావటం దురదృష్టకరం. క్లాస్ తీసుకుని స్టాఫ్ రూమ్కి వెళ్తుంటే సాహిల్ ఎదురై, మీ వాళ్లే ఇలా చేశారంట
ఆ అమ్మాయి చావుకి వాళ్లే కారణమట. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. రాష్ట్రాలలో కులపీడన, దేశంలో మతపీడన సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు కూడా లౌకిక రాజ్యం అంటూనే మాట్లాడతావా అన్నాడు. దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడిపోయాను. రాజ్య మౌన ఉపేక్షను నిరసిస్తూ ఎన్ని తీర్మానాలు చేపట్టాం. అక్కడ జరిగిన దానికి నిరసనగా మనం విద్యార్థులతో కూడి మౌన ప్రదర్శన చేసిన విషయం మర్చిపోయావా? నువ్వేనా ఇలా అంటుంది అడిగాను ఆవేదనగా. నిరసనగా చూస్తూ వెళ్ళిపోయాడు. ఆదివారం వచ్చిందంటే ముగ్గురి ఇళ్లలో ఎక్కడో ఒక చోట కలిసేవాళ్ళం. సాహిల్ మాట్లాడకపోవటం వల్ల మిగతా 2 కుటుంబాలు కూడా కలవటం మానేశాయి. ఇళ్లల్లో కూడా అర్థమైపోయింది. అందరూ మౌనంగా బాధగా ఉన్నాం. ఎలా ఉండేవి ఈ కుటుంబాలు? ఎలా అయిపోయాయి ఇప్పుడు? ఏదో ఒకటి చెయ్యండి. సాహిల్ అన్నయ్యతో మాట్లాడండి. మళ్ళీ ఎప్పటిలా మనందరం కలిసి ఉండాలి. రేపు వాళ్ళింటికి నేను వెళ్ళి రాఖీ కట్టాలి. శుభాకాంక్షలు చెప్పి ఇఫ్తార్ విందులో పాల్గొని తర్వాత అందరం ఆర్య పుట్టినరోజు వేడుకలో పాల్పంచుకోవాలి అని విజయ గొడవ చేసింది. నాన్న, రేపు సెలవు కదా, రేష్మా వాళ్ళింటికి వెళదాము. రేష్మాకి రాఖీ విషెస్ చెప్పొద్దు, నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళు అని సావర్ణిక అడగటం మొదలుపెట్టాడు. ఉదయాన్నే మ్యాథ్యూస్కి కాల్ చేసి అందరం కలిసి సాహిల్ ఇంటికి వెళదామని చెప్పాను. మేమందరం కలిసి వెళ్ళేటప్పటికీ సాహిల్ ప్రార్థన కోసం మసీదుకి వెళ్ళాడు. హేరామ అందరికీ మర్యాద చేసి కీర్ తీసుకువచ్చింది. వాడిని రానియమ్మా, ముబారక్ చెప్పి అప్పుడు తింటాం అన్నాను. ఏమోనన్నయ్య, ఎందుకో ఈ మధ్య ఆయన సరిగా లేరు. రేష్మా మీ ఇంటికి వెళదామని అడిగింది, మాట్లాడలేదని మళ్ళీ మళ్ళీ అడిగింది. విసుక్కుంటూ 4 దెబ్బలేశారు కూడా అని చెప్పింది. నేను మ్యాథ్యూస్ వంక దిగులుగా చూశాను. పిల్లలు, ఆడవాళ్ళు ఎవరి గోలలో వాళ్ళున్నారు. నెల రోజుల తర్వాత కలిసేటప్పటికీ వాళ్ళ మధ్య ఎన్నో ముచ్చట్లు. వాళ్ళకేం, వాళ్ళు బాగానే కలిసిపోయారు. సాహిల్ మాతో అదవరకటిలా మాట్లాడగలడా? ఏదో బిడియం. మ్యాథ్యూస్ నా భుజంపై చేయి వేసి, బాధపడకు, వాడు మామూలుగానే ఉంటాడులే, అక్కడేదో సాతాను పట్టింది వాడికి, అందుకే అలా మాట్లాడాడు అని ఓదార్పు వచనాలు చెప్పాడు. నెల రోజులుగా మా మధ్య ముసురుకున్న అపోహల మబ్బులు చలనరహితంగా పడి ఉన్నాయి. వాటిని కదిలించే శీతల పవనాల ఆచూకీ కోసం వెతుకుతున్నాను నేను. ఏ ఉరుములు మెరుపులు లేవు. ఒక్కపోతలో ఆలోచనలు జిగట జిగటగా ఉన్నాయి. ఆ జిగటను కడిగేసే అవగాహన వాన కురుస్తుందా? మా స్నేహపాత్ర తిరిగి నిండుతుందా? ఈ దేశంలో ఎక్కడో జరుగుతున్న కొన్ని సంఘటనలకి నిజంగా అందరూ బాధ్యులేనా? నా మాటల్లో, నా ప్రవర్తనలో, నా ఆతిథ్యంలో ఎప్పుడైనా నువ్వు వేరు నేను వేరు అనే భావం కలిగేటట్లు నేనున్నానా? ఏవేవో అపోహలతో ఎందుకు నన్ను దూరంగా నెట్టేస్తున్నాడు? నెట్టేసినా సరే వాడిని కలుపుకోవాలి. ఇది మా స్నేహానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు, దేశం మొత్తం ఉన్న సమస్య. నాయకులు వేరు, ప్రజలు వేరు. భిన్న సంస్కృతితో తరతరాలుగా మమైక్యమైపోయిన జాతి మనది. 5 ఏళ్ల పాటు పరిపాలించే నాయకులొచ్చి ఇది ఒక మతానికి చెందిన దేశమనో లేదా ఈ దేశ వారసత్వానికి ప్రతీకలమనో చెప్పుకున్నంత మాత్రాన మిగతా మతాల వారందరూ ఈ జాతీయులు కాకపోతారా? అలాంటి నాయకులకి బుద్ధి చెప్పాలంటే వారి కుళ్ళు కుతంత్రాలు అర్థం చేసుకున్న వారే నడుం బిగించాలి. అందుకు మాలాంటి ఆచార్యులు, గురువులు ముందుండాలి. ముందు నా మిత్రునికి ఉన్న అపోహని తొలగించాలి. ఈ దేశం మనందరిది. చరిత్ర తెలుసుకోవటానికే తప్ప తవ్వి తెలుసుకుని ఆంతర్యాలు పెంచుకోవటానికి కాదని, మా రాజులు గొప్పని,
మీ రాజులు తక్కువ అని గేలి చేసుకుని వైషమ్యాలు పెంచుకోవటం కాదని సాహిల్కి చెప్పాలి. ప్రస్తుతానికి అది నా బాధ్యత. పట్టుదలలు భేషజాలు పెంచుకుని ఆచార్యుల స్థానంలో ఉన్న మేమే ఇలా ఉంటే మిగతా వారికి ఎవరు తెలియజేస్తారు అని నిజాయితీగా అనుకున్నాను. సాహిల్ ఇంట్లోకి రాకమునిపే బయటున్న అన్ని జతల చెప్పులను చూసి మేమంతా వచ్చామని ఊహించినట్లున్నాడు. బయట నుండే అక్కా అంటూ విజయని కేకేశాడు. భయ్యా అంటూ విజయ సంబరంగా వరండాలోకి వెళ్ళింది. నువ్వు వస్తావని నాకు తెలుసక్కా అంటూ లోపలికి వచ్చాడు. ఏరా ఎలా ఉన్నావు అంటూ మాథ్యూస్ని పలకరించాడు. నాలాగే మనిషి కాస్త చిక్కినట్లు అనిపించాడు. వాడి కళ్ళలో ఏదో దిగులు. సావర్ని కానీ ఆర్యాని దగ్గరకు తీసుకున్నాడు. విజయ మార్గరెట్ వాడికి నేను ముందు అంటే నేను ముందు అంటూ రాఖీ కట్టడంలో పోటీ పడ్డారు. రేష్మ తనకి నేను తెచ్చిన కొత్త గౌనుని టెడ్డీని సంబరంగా తండ్రికి చూపుతుంది. నా వంక చూడకుండా తప్పించుకు తిరుగుతున్న సాహిల్ దగ్గరికి నేనే వెళ్ళి ముబారక్ చెప్పాలని చేతులు చాచాను. సాహిల్ ఉద్విగ్నతకు లోనే బద్మాష్, ఎన్నాళ్ళు ఏమైపోయావురా, ఏదో అన్నానని మాట్లాడటం మానేస్తావా అంటూ నా మీదే నెపం వేస్తూ నా చేతుల మధ్య హృదయానికి దగ్గరగా ఇమిడిపోయాడు. ఆ స్నేహ పరిష్వంగంలో కన్నీళ్లు కారిపోతున్నాయి, చొక్కాలు తడిసిపోతున్నాయి. ఇక చాలే ఆపండి, భార్యలు రాజి రంపాన పెట్టినట్లు ఒకరికొకరు చెప్పుకుని ఏడ్చుకున్నట్లున్నారు మీ ఇద్దరు అని విజయ మేళమాడింది. అందరూ పక్కును నవ్వాము. నీలో ఉన్న అభద్రతాభావం తగ్గించటం, నిన్ను హృదయానికి హత్తుకోవటం నా విధి అంటూ సాహిల్ని మళ్ళీ దగ్గరికి తీసుకున్నాను. వాడి వెన్నుని నిమురుతూ ఉంటే వాడి తలపై ఉన్న టోపీని తీసి నాకు పెడుతూ కన్నీళ్లు కార్చాడు. ఆ కన్నీళ్లను చూసి నాకు దుఃఖం ముంచుకొచ్చింది. వాడి భుజంపై తల వాల్చి ఎన్నాళ్ళు అనుభవించిన చెలిమి లేమిని దుఃఖ భారాన్ని దించుకున్నాను. ఈసారి మాథ్యూస్ కూడా మాలో ఇమిడిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా మా ముగ్గురి దుఃఖాన్ని చూసి మా చుట్టూ చేరి వారి చిట్టి చిట్టి చేతులతో మాకు దడికట్టారు పిల్లలు. మేము వారిని చూసి చిప్పిల్లిన కళ్ళతో నవ్వుకుంటూ అక్కడే కింద కూర్చున్నాం. రేష్మ, మత్రోకో అంకుల్జీ, బాబా అభి ఠీక్ హై అంటూ నా చేయి పట్టుకుంటే, ఆర్య, మామా మేరా గర్కో జల్దీ అవో, నేను బర్త్డే కేక్ కట్ చేయాలి, ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు అంటూ 3 భాషలు కలిసిన మాటల్లో సాహిల్ని తొందర పెట్టాడు మా స్నేహానికి ప్రతీకగా. ఇదండి మబ్బులు విడివడి కథ. విన్నారు కదా? ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజ తాతినేని.